ముంబైలోని వాంఖాడే స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా అమెరికా జట్టుపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అమెరికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగుల వద్ద ఆగిపోయింది. అయితే ఒకానొక దశలో భారత్ 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అటువంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ బాధ్యతారహితంగా ఆడి 49 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టుకు మంచి టార్గెట్ను అందించాడు. వికెట్లు పడుతున్నా తాను మాత్రం చివరి వరకు క్రీజ్లో ఉండి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటం జరిగింది. ఇక బ్యాటింగ్లో సూర్య అదరగొట్టగా బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ మరియు అక్షర్ పటేల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అమెరికా బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ విజయం సాధించిన క్రెడిట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలర్లకే ఇచ్చాడు. వాంఖాడే పిచ్ సాధారణంగా ఉండేదానికంటే భిన్నంగా ఉందని సూర్య తెలిపాడు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ను తయారు చేయలేకపోయి ఉండవచ్చని అతను అభిప్రాయపడ్డాడు. ఇక తక్కువ టార్గెట్ ఉన్నప్పటికీ అమెరికా జట్టు భారత్కు గట్టి పోటీని ఇచ్చిందని సూర్య ప్రశంసించాడు. ఇలాంటి క్లిష్టమైన పిచ్లపై ఆడటం వల్ల కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని అతను పేర్కొన్నాడు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో జరిగిన లోపాలను సరిదిద్దుకొని 5 రోజుల తర్వాత జరగబోయే తదుపరి ఆటకు మరింత బలంగా తిరిగి వస్తామని సూర్య ధీమా వ్యక్తం చేశాడు. సో ఫైనల్గా మొత్తానికి ఒక దశలో ఓడిపోతుందని భావించిన మ్యాచ్ను సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్తో, బౌలర్లు తమ క్రమశిక్షణతో విజయం వైపు మళ్లించారు.